హై వ్యూవర్స్, పుష్ప 2కు సంబంధించి ఎక్స్ట్రాడినరీ అప్డేట్ ఉంది. బట్ దానికన్నా ముందు ఈ వీడియో ఇద్దాం అనిపించాను. నిన్న ధనుష్కి సంబంధించి నయనతారకు సంబంధించి ఒక వీడియో ఇచ్చాను. తమిళ్ బాగాలేదండి అన్నారు, అసలు మార్చా. ఇక కంటెంట్కి సంబంధించి మెయిన్ కంటెంట్ తీసుకోకుండా ధనుష్ సపోర్ట్ చేస్తూ, కొంతమంది నయనతారకు సపోర్ట్ చేస్తూ, కొంతమంది చాలా వరకు ధనుష్ సపోర్ట్ చేస్తూనే నయనతారకు తిడుతూ మధ్యలో నన్ను లాక్కొచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పింది ఏంటి, శుభమా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు, సరే కమర్షియల్ నాన్ కమర్షియల్ ఏదో నెట్ఫ్లిక్స్కి ఇచ్చుకున్నారు, సరే కొంత డబ్బులు వస్తున్నాయి అనుకుంది. 2 సంవత్సరాలుగా ధనుష్ని ఎన్ఓసి ఇమ్మని అడుగుతుంటే 2 సంవత్సరాలు అతను ఇవ్వలేదు. దెన్ నేను దానిని హైలైట్ చేశాను. సరే డబ్బులు కావాలంటే అడుగుంటే అయిపోదును, లేదు అన్నప్పుడు ఏదో ఒకటి విధంగా కూర్చొని సెటిల్ చేసుకుంటే అయిపోదును. ఈ నయనతారకు సంబంధించి బియాండ్ ఫెయిరీ టేల్ అన్నట్టుగా ఏదైతే నెట్ఫ్లిక్స్ 18వ తారీఖు ఇస్తున్నారో అందులో చాలా సినిమాలకు సంబంధించిన వాడు ఉన్నారు. వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చున్నారు అండ్ ఎన్ఓసి ఇచ్చున్నారు. ధనుష్ మాత్రం ఇవ్వలేదు. అది కూడా 3 సెకండ్ల క్లిప్పింగ్ సమయంతో నేను దానిని హైలైట్ చేశాను. ఏమన్నట్టు, పెళ్ళిది కదా, లైఫ్లో ఒక్కసారి కదా వచ్చేది, సరే కమర్షియల్గా అన్నప్పుడు దాన్ని అడిగి ఎంతకన్నా సెటిల్ చేసుకుంటే అయిపోదును. అసలు ఎన్ఓసి ఇవ్వకుండా 2 సంవత్సరాలు ఉంచి ఇప్పుడు 10 కోట్లు ఇవ్వాలని చెప్పేసి అడగటం అంటే కరెక్ట్ కాదు కదా, దాన్ని హైలైట్ చేశాను. అంతే తప్ప నయనతార నాకు చుట్టం కాదు, ధనుష్ వచ్చేసి నాకు శత్రువేం కాదు. సో దాన్ని మీరు మిస్ అయిపోయి రిమైనింగ్ వేరే కామెంట్లు పెడుతుంటే కొంచెం డిస్టర్బింగ్ అనిపించాయి. అందుకని నేను తీసాను తప్ప వేరే వీడియో అయితే అంతే ఉంచా. ఇక ఇప్పుడు మీలో కొంతమంది నయనతార తక్కువది కాదు అన్నారు, నయనతార దంపతులు తక్కువలు కాదు అన్నారు. దానికి సంబంధించింది దొరికింది. పాపం అనిపించింది నాకైతే. ఎస్ఎస్ కుమారన్ అని ఒక ప్రొడ్యూసర్, ఇతను ఎల్ఐసి అని చెప్పేసి ఒక టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నాడు. మామూలుగా మన దగ్గర కత్తి అని చెప్పేసి ఒక సినిమా ఉంది, గుర్తుందా, కళ్యాణ్ రామ్ది. ఈ కత్తి అనే దాంతో వేరే వాళ్ళు ఒకళ్ళు టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. అందుకని ఏం చేశారు, కత్తి అనేది హైలైట్ చేస్తూ పైన మాత్రం చిన్నగా కళ్యాణ్ రామ్ కత్తి అని పెట్టారు. అవతల కత్తి అని రిజిస్టర్ చేసుకుని చిన్నవాళ్ళు. అలాగే ఇంకోటి లెజెండ్ కాదు, ఇంకోటి అండి, చాలా ఏమంటారు మంచి టైటిల్ అది. సేమ్ అది కూడా నాకు తెలిసినంత రిజిస్టర్ చేయించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అతను, సినిమా తెలియని చెప్పేసి కథ అంతా రాసుకుని అతను రిజిస్టర్ చేయించుకున్నాడు. తీరా వేరే వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు ఇతను అడిగితే కాదు కూడదన్నాడంట. ఇక దాంతో సేమ్ ఇంతే, చిన్నగా ఏదో పైన లైనో కింద లైనో పెట్టి మధ్యలో మెయిన్ టైటిల్ హైలైట్ చేసి పెట్టేశారు. ఈరోజు ఇతను అదే అన్నాడు, మీ వల్ల నేను ఎంత మానసిక క్షోభ అనుభవించాలో తెలుసా. ఈరోజు ధనుష్ మిమ్మల్ని వేధించాడా, హింసించాడా, ఇబ్బంది పెడుతున్నాడు, మరి మీరు చేసిన ఏంటిది. ఎల్ఐసి అని ఒక టైటిల్ నేను తీసుకొని రిజిస్టర్ చేయించుకున్నాను. అది మీరు అడిగారు నన్ను, నేను ఇవ్వనన్నాను. ఎందుకు, నా కథ అంతా దాని మీదే బేస్ అయి ఉండేది. నా కథకు ఉన్నటువంటి కంటెంట్ మొత్తం దానికి సంబంధించింది, అందుకే నేను ఇవ్వలేదు. సో నేను చిన్నోడు కాబట్టి ఏం చేస్తాడులే వీడని చెప్పేసి మీరు వాడేసుకున్నారు. ఆ తర్వాత నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో నాకు తెలుసు, దానివల్ల నేను ఎంత నష్టపోయినా నాకు తెలుసు. ఈరోజు మీరు ధనుష్ సంబంధించినటువంటి సినిమాకి సంబంధించిన విజువల్స్ వాడారు, డబ్బులు అడిగాడు, ఇవ్వండి 10 కోట్లు అన్నట్టుగా ఈయన చెప్పుకుంటా వస్తున్నాడు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా హైలైట్ చేస్తున్న ఒకటే పాయింట్, అవతల ఉన్నవాడు శత్రువైనా మిత్రువైనా వాడు ఒక శుభకార్యం చేసుకుంటూ ఉంటే అది లైఫ్లో ఒక్కసారి కనుక అయినట్టయితే ఎప్పుడైనా సరే సాయం చేయాలా, లేదు మనల్ని ఎన్ఓసి ఇవ్వండి అయ్యా అంటే ఓకే శుభకార్యం కదా కానివ్వండి అని చెప్పేసి ఇవ్వాలి. బట్ వాళ్ళు కమర్షియల్గా వెళ్తున్నారు, నాకు కూడా కొంత కావాలి అని ఆలోచించడం అంటే కరెక్ట్ కాదు. సరే సినీ ఇండస్ట్రీ అన్నాక డబ్బే కాబట్టి అంటారా, ఓకే తీసుకో. వాళ్ళే అక్కడ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఇచ్చింది 25 కోట్లు అంట. దెన్ 25 కోట్లు నెట్ఫ్లిక్స్ వాళ్ళు నయనతార వాళ్ళకి ఇచ్చున్నారు. అందులో 10 కోట్లు అంటడం అంటే కరెక్టా. ఇదే నేనైనా హైలైట్ చేస్తాను, ఇప్పుడు కూడా హైలైట్ చేస్తాను. ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తాను. ధనుష్ చేసింది కరెక్ట్ కాదు అని నయనతార అంది, నేను అన్నా, ఇంకా చాలా మంది అంటున్నారు కదా. బట్ మీలో కొంతమంది లేదు ధనుష్ కరెక్ట్ అంటున్నారు కదా. ధనుష్తో ఎవరైతే యాక్ట్ చేశారో, పార్వతి, శృతి హాసన్, ఇంకా తమిళం వాళ్ళు, మలయాళం వాళ్ళు చాలా మంది ఉండే, ఆల్మోస్ట్ అంతా కూడా నిన్న నయనతార ఏదైతే ధనుష్ని నువ్వు ఎలాంటి వాడివి ఏంటి అని చెప్పేసి అంటూ పోస్ట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, దానికి లైకుల మీద లైకులు కొడుతున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పింది కూడా అదే, స్క్రీన్ మీద కనిపించేంత గొప్పగా రియల్ లైఫ్లో ఉండరు. వాళ్ళని దగ్గరగా చూసిన వారికి వారి నిజస్వరూపం ఏంటో తెలిసిద్ది. నయనతార ఉద్దేశం కూడా అదే అని అన్నా. ఈరోజు నయనతార పోస్ట్కి లైకులు కొడుతున్న హీరోయిన్లు అంతా కూడా ధనుష్తో కలిపి యాక్ట్ చేస్తున్నారు.
మరి వాళ్ళు ఎందుకు లైక్స్ కొడుతున్నారు నయనతార పోస్ట్ కంటే? ఇక మీ ఛాయిస్గా వదిలేస్తాను. నేను మరలా చెప్తున్నా, స్క్రీన్ మీద కనిపించేంత గొప్పగా రియల్ లైఫ్లో ఉండరండి. అలా కనిపించి బయట ఉండేవాళ్ళు హార్డ్లీ 1% కూడా ఉండరు. ఒకవేళ ఉంటే నిజంగా వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు. అటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఇలా మన తెలుగులో కనిపిస్తారు అటువంటి వాళ్ళు. తమిళంలో అన్నప్పుడు రజనీకాంత్ నో డౌట్, అజిత్ సూపర్ అన్నమాట, సూర్య సూపర్. బట్ ధనుష్ అయితే కాదు. నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు కూడా నాకు ఇచ్చిన అప్డేట్ కూడా అదే.